నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఏప్రిల్ 6వ తేదీ నుండి ఇంటి పన్ను చెల్లింపులో 5% రాయితీ కల్పిస్తున్నట్లు తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు। ప్రజల సహకారంతో గత సంవత్సరం 86% పన్నులను వసూలు చేసినట్లు చెప్పారు। 100% ఇంటి పన్ను చెల్లించే వారికి 5% రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు। ఈ నెల 6వ తేదీ నుండి ఇది అమల్లో ఉంటుందని పుర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు। తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా గత ఆర్థిక సంవత్సరం నందు మన పట్టణంలో ఉన్నటువంటి డిమాండ్లో దగ్గర 86.48% మనం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడమైంది। ఇది జిల్లాలో మనం టాప్లో ఉన్నాం। అదేవిధంగా స్టేట్ లెవెల్లో 9th పొజిషన్లో ఉన్నాం। ఇది ప్రజలందరూ ఇచ్చినటువంటి సహకారం, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రైట్ ఆఫ్ను చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకొని చక్కగా ట్యాక్సులు కట్టారు। ఇంకా కొంతమంది అనివార్య కారణాల వల్ల కావచ్చు, ఇంకోటి వల్ల కావచ్చు వాళ్ళు రాలేకపోయారు। సో అలాంటి వారందరికీ ప్లస్ ఆల్రెడీ ట్యాక్సులు కట్టే వారందరికీ కూడా ఏంటంటే ఒక సూచన గమనించండి। ఏప్రిల్ మాసంలో ఎవరైతే 100% ట్యాక్స్ కడతారో హౌస్ ట్యాక్స్ వారందరికీ కూడా 5% రిబేట్ ఉంటుంది। సో ఈ యొక్క 5% రిబేట్ను చక్కగా యూటిలైజ్ చేసుకుంటేనుగా సపోజు 1000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే 5% రిబేట్ అయితేనుగా వాళ్ళకు 50 రూపాయలు ట్యాక్స్ తగ్గిపోతుంది। కాబట్టి 6వ తారీఖు నుంచి ఈ యొక్క సౌకర్యం రాబోతుంది। దీన్ని అందరూ కూడా గమనించుకొని సకాలంలో ట్యాక్సెస్ మెరుగైన ఇస్తే కనుక మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయను జాగ్రత్తగా వాడి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసమే ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ చేయడం అవుద్ది అనేసి ప్రతి ఒక్కరికి మేము సవినయంగా తెలుపుతున్నాం। 11 ఏళ్ల మైనర్ బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఘటన తెనాలి చింద్రావూరులో వెలుగు చూసింది। బాలిక స్నేహితురాలు తాత ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని బంధువులు ఆరోపించారు। భయంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది। స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా వృద్ధుడు ఎస్కే మీరావళి పరారయ్యాడు। బాలిక కుటుంబ సభ్యుల బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు। మా పాపకి అంటే మా మరిది గారు అమ్మాయి, అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను। అమ్మాయి రమావతి శ్రావణి అమ్మాయి పేరు। సో అమ్మాయి ఆడుకుంటుంటే ముస్లిమ్స్ అతని పేరు మాకు తెలీదు, మా పక్క వీధిలో ఉంటాడు అతని మనవరాలు మా పాప ఎప్పుడు స్నేహితులుగా ఉంటారు, వాళ్ళు తరచూ ఆడుకుంటూ ఉంటారు। ఐస్ క్రీమ్ అవి కొనటానికి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు। ఆయన ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లల్ని పెద్ద అతనులే అని చెప్పి మేమంతా పట్టించుకోలేదు। పెద్ద అతను ఏం మాట్లాడతాడులే వాళ్ళతో అని 2-3 సార్లు ముచ్చటేస్తుంటే కూడా మాకేం తెలియలేకపోయింది। సో సరేలే అని చెప్పేసి మేము వదిలేసాము। నిన్న కూడా మొన్న వెళ్ళారు, ఐస్ క్రీమ్లు అయితే తెచ్చుకున్నారు। నిన్న కూడా వెళ్తే వాళ్ళ మనవరాలు కూడా వెళ్ళిందండి, ఐస్ క్రీమ్లు ఇచ్చి ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి ఈ పాపని లోపలికి తీసుకెళ్లి పర్సనల్ బాటిల్ మీద చేతులు వేసి
10 నిమిషాలు మా అమ్మాయి మాకు తగ్గపోతున్నాం, మేమైతే చూసుకోలేకపోతే పర్సనల్ బాటిల్ వైపు చేతులు వేసి ఇష్టాచారంగా పిల్లని ఇచ్చేస్తున్నాడు సార్. తలుపు తీయమని పాప అడుగుతుంటే కూడా తీయకుండా 200 ఇస్తా కొనుక్కోవడానికి అని చెప్పి వాళ్ళ మనవరాలను తీసుకొని నీతిగా చేశాడంట సార్. ఆ పాప తీసుకొచ్చుకొని మీ అమ్మ మీ నాన్న చెప్పంటే కూడా పిల్ల దడిచి చెప్పలేదు. నిన్న మేము అటుగా వెళ్తుంటే వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది, చెప్తే వెళ్ళొద్దమ్మా అన్నాను. ఇవాళ కూడా అలాగే పిలిచి పాపని ఇచ్చేసాడు సార్. గీతాంజలి పబ్లిక్ స్కూల్ అండి, చిందావూరు గీతాంజలి పబ్లిక్ స్కూల్. ఆయన పేరు షేక్ మీరు అంటండి, మాకు తెలియదు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో రాయిస్తుంటే వాళ్ళు చెప్పారు అంతే. వాళ్ళ పేరు కూడా నిన్న మధ్యాహ్నం అండి, నిన్న మధ్యాహ్నం జరిగింది. పాప మాకు దడిచి చెప్పలేదు. వాళ్ళ మనవరాలు మీరు గారు వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది, ఇట్లా ఆంటీ మా తాత ఇట్లా వేస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పమంటే కూడా చెప్పలేదు శ్రావణి అని చెప్పి. ఇవాళ కూడా అమ్మాయి చెప్తుంటే అమ్మాయిని నోరు మొప్పించేసి అమ్మాయిని కొట్టేశారు సార్ వాళ్ళు. అందుకని చెప్పి మాకు న్యాయం చేయండి సార్. తను వచ్చేసి నాకు పెద్దమ్మ కూతురు వరుస అవుతుంది. అయితే ఆ పిల్ల ఆడుకుంటా స్కూల్ సెలవులు వస్తున్నాయి కదా సార్, 1 పూట బళ్ళు కదా, స్కూల్ ఆడుకునే పిల్లలు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ తాతయ్య ఇది చేసింది. అసలు ఏం జరిగిందో తెలియదు. నిన్న మధ్యాహ్నం జరిగిందంట. నిన్న మధ్యాహ్నం వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేకపోయింది సార్. ఇదే ప్రాసెస్ సాయంత్రం కూడా జరిగింది, అదే ప్రాసెస్. అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే బయటపడింది. అది మాకు తెలియదు సార్. అక్కడ ఏం జరిగిందో ఆ చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు వింటాం తప్పితే వాస్తవంగా అది జరిగిందంటే ఆ పిల్లోడిని పట్టుకోవడానికి వెళ్తే ఆయన ముసలాయన్ని పారిపోయాడు సార్. ప్రతిసారి ఏదో ఒకటి వర్షం వస్తానే ఉంటుంది. ఇది ఇలా వాళ్ళ పిల్ల అయింది, రేపొద్దున మా పిల్ల వచ్చు, రేపొద్దున ఇంకో పిల్ల వచ్చు. దీని గురించి గట్టిగా మనం చర్య తీసుకోకపోతే వదదు. సి గారికి ఫోన్ చేసి చెప్పాం, ఈసారి జరిగింది, మేము న్యాయం చేస్తాం. న్యాయం ఎలా చేస్తారో మాకు తెలియదు కదా సార్. జరిగేది ఏదో మా కళ్ళ ముందు జరిగితే అది వేరు, 4 గోడల మధ్యలో జరిగితే న్యాయం అనేది జరగదు సార్. ఇది 1-2 సార్లు కాదు, రిపీట్ అయింది. ఇది 3వ సారి. గతంలో జరిగినవి కూడా దీని గురించి చర్యలు తీసుకుంటామన్నారు. సేమ్ ప్రాసెస్ మామూలుగా జరిగింది. ఇలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద ఊరేయాలి సార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. పిఠాపురం ప్రచారంలో ఎండవేడి కారణంగా అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కు పయనం అయినందున నేడు తెనాలి, గురువారం నెల్లిమల్లలో జరగవలసిన పర్యటనలు వాయిదా పడ్డాయి. పర్యటనకు సంబంధించి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేయగా పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయినట్లు తెలియటంతో జోష్ మీద ఉన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఒక ఇంత నిరాశకు గురయ్యారు. అమృతలూరు మండలం తుర్మెల్ల గ్రామం దళితవాడకు చెందిన 15 కుటుంబాలు గుంటూరులోని మాజీ మంత్రి నక్కానంద్ బాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరారు. తుర్మెల్ల గ్రామం నుండి ముంగర శ్రీకాంత్, అద్దంకి వరప్రసాద్, బన్నవ రాంబాబు, పెరకలపూడి ఇజ్రాయెల్, కత్తి సోమశేఖర్, స్వతంత్ర అరుణ్ కుమార్, జాలాది రమేష్, మన్నవ ప్రసన్న కుమార్, పాగళ్ల సురేష్, రెడ్డి ఐజాక్, మన్నవ సూర్య, ప్యార్లీ వంశీ, యలవర్తి సూర్య, బేతాళ మనోజ్ కుమార్, బూతపాటి సురేష్, రంగి రాజు, రంగి విజయ్ తదితరులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి నక్కానంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.